బోనాల సందర్భంగా ఉజ్జయిని మహాకాళి గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. మెదక్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ అందరికీ నమస్కారం. మాది మెదక్ జిల్లా. నేను మహిళా అధ్యక్షురాలిని. ఇక్కడ అమ్మవారి దగ్గర నేనే అని కాదు, ప్రతి ఒక్కరు ఒక రోజు ముందే అమ్మవారికి బియ్యం సమర్పించుకోవడము. బోనాలు వాళ్ళ రష్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరు ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ముందు వస్తారండి. మా అమ్మ వాళ్ళ దగ్గరనే రానిగంచి మేము ఒక రోజు ముందే బియ్యం పోసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అందరు పిల్ల పాపలు అందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా వర్షాలు పడుతున్నాయి ఆ తల్లి వల్ల. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి 50 పైనే ఉన్నామా. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను నేను. ప్రతి సంవత్సరం ఒక రోజు ముందే వచ్చి అమ్మవారికి 2 గంటలకు వచ్చాము మేము. ఇప్పటి వరకు గుడి బంద్ చేసి 4 గంటలకు అంటే 4 గంటలకు అమ్మవారి కోడిబియ్యం పోసి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి కోసం ఎంత చెప్పినా తక్కువనే. మహంకాళి తల్లి అంటే మహిమగల తల్లి. అందరి పిల్ల పాపల్ని చల్లగా చూసుకొని మనకు ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి, బంగారు తల్లి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా కోరుకున్నంత కోరికలు తీరుతాయి ఇక్కడికి వస్తే. మేము ఎప్పుడైనా వస్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. మంచి అమ్మవారిని మాత్రం మొక్కితే ఆమె కాదు అనే పని లేదు. ఆమె అన్నీ చేస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాము, పోతాము. ఇక్కడ బోనాలు తీస్తాము, అన్నీ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. పోయిన సంవత్సరం నా కొడుకుకు పెళ్లి కావాలి, మంచి అమ్మాయి దొరకాలని మొక్కుకున్నాము. ఈ సంవత్సరం కొడుకు కోడలు తీసుకొని వస్తా, ఒడిబియ్యం పోస్తా తల్లి, చీర పెట్టి అన్నాను. కళ్యాణం అయింది, మంచి కోడలు వచ్చింది. అమ్మవారికి చీరే బియ్యం తీసుకొని వచ్చి అమ్మవారి మొక్కు చెల్లించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలానే వస్తాము. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ. నమస్తే బేట. దర్శనం చాలా బాగా అవుతుంది. మా దేవతను తలుచుకునే అన్నీ కూడా మంచిగా జరుగుతాయి మాకు. కాబట్టే బోనాలు తీసుకొని వస్తాము. ఒక రోజు ముందు శుక్రవారం నుంచి ఈ రోజు వరకు దర్శనానికి వస్తాము. కాబట్టి మా బంధువులందరూ కూడా ఇక్కడికే వస్తారు దర్శనానికి కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అయింది ఇప్పటికి రాబట్టి. అట్లా అన్నమాట. ఏం చేస్తారమ్మా ఈ రోజు? ఏం చేశారు గుడికి వచ్చి? ఇక్కడ ఈ రోజు గుడికి వచ్చి మాత్రం దేవుని దండం చేసుకొనే పోతున్నాం. కానీ రేపు మాత్రం బోనాలు గిన అన్ని తీసుకొని వస్తాం. రేపు వచ్చేటి బోనాలు, తొట్టెల అన్ని తీసుకొని ఇంటికి వచ్చిన చుట్టాలతో సహా అందరం కలిసి వస్తాం మేము. అప్పుడు రేపు వచ్చేది. ఈరోజు మాత్రం దర్శనం చేసుకొని పోతాం. మళ్ళీ రేపు చాలా రష్ ఉంటుంది కదా, అట్లా అన్నట్టుగా. ఆ తల్లి నాయమ్మ, 1000 గంటల తల్లి, చల్లని తల్లి, మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతుంది. కాబట్టి ఈ పెద్ద మనిషితనానికి కూడా మమ్మల్ని రావడానికి అవకాశం ఇస్తున్నది మా అమ్మ. అది మా సంగతి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఈ గుడికి వచ్చారు కదా, ఉజ్జయిని మహంకాళి గుడి, మీకు ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు చాలా పబ్లిక్ ఉంటారు. దాంట్లో దర్శనం చేసుకోవాలంటే, చిన్నపిల్లల్ని తీసుకొని రావాలంటే కష్టమని ముందే ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ప్రతిసారి వస్తాం. మేము ఉండేది సికింద్రాబాద్, ఇక్కడనే. ఎన్ని సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నారు? మేము దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. అనుకున్న కోరికలు తీర్చే తల్లి ఉజ్జయిని మహంకాళి అంటే మేము అప్పుడప్పుడు కూడా మధ్యలో వచ్చి కూడా దర్శనం చేసుకుంటాము. మా పిల్లల కోసము, మా కోసం మొక్కిన, మా అమ్మాయి కోసం పోయినసారి మొక్కిన, పెళ్ళి కూడా అయింది. ఒక మన్మరాలు కూడా మన బియ్యం పోద్దాం అనేసి అనుకుంటున్నాము. మేము కూడా ఎప్పుడు రాని మాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది మాకు. ఇక్కడ ఇప్పుడు ఏర్పాట్లు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. మా దర్శనం మంచిగా జరిగింది? చాలా మంచిగా జరిగింది. దర్శనం ఇట్లా కూడా బాగుంది. మళ్ళీ మాకు విఐపి దర్శనం నుంచి వెళ్ళి వచ్చినా కూడా మాకు బాగా జరుగుతుంది. ప్రతిసారి నేనైతే పండగ రోజు వచ్చి కూడా దర్శనం చేసుకుంటే, ఈరోజు మా చెల్లి వచ్చిందని ఆమె కోసమని ఈరోజు దర్శనం చేసుకునికి వచ్చిన. మళ్ళీ రేపు కూడా వచ్చి దర్శనం చేసుకుంటాను తప్పకుండా. ప్రతి గుళ్ళో ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉన్నాయా అండి? చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పటికి ఇంకా తయారు చేస్తున్నారు కదా, ఇంకా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రేపటి వరకు ఇంకా అలంకరణ ఇక్కడ అంతా అసలు చూస్తే ఆ ఏర్పాట్లు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మాకు. ప్రతిసారి ఇంకా రోజుకింత ఏర్పాట్లు కొత్తగా అనిపిస్తున్నాయి మాకు. ప్రతిసారి ఇంకా కొత్తగానే చేస్తున్నారు. చాలా బాగా కంట్రోల్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ మంకాలమ్మ గుడి కాడ ఇంత ఏదైనా జరిగింది అనేది తెలియదు. ఎప్పుడు ఇక్కడ ఏది జరిగింది తెలియదు. ఏది ఇప్పటి వరకు ఇక్కడ ఇట్లా జరిగింది, ఎవరికన్నా ఇట్లా దెబ్బలు తాకినాయి అట్లాంటివి లేవు. అంతా అమ్మవారు చూసుకుంటుంది. చెప్పినట్టు కరోనా వచ్చినప్పుడు కూడా నేను కరోనాను తీసేసి యాప చెట్ల మీద పంపిస్తా అని చెప్పింది. కంపల్సరీ అట్లా చేసింది. ఇక్కడ స్వచ్ఛంగా ఉంది తల్లి మాకు తెలిసినంత. ఓకే.